కష్టపడి సంపాదించిన డబ్బు కొంచెం ఎక్కువ లాభం వస్తుందని ఆశతో పెట్టుబడి పెడితే అదే జీవితంలో అతిపెద్ద నష్టంగా మారింది. నమ్మకం సంపాదించాడు, భాగస్వామ్యం పేరుతో దగ్గరయ్యాడు, కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. ఒక్కొక్కరిగా పెట్టుబడులు పెట్టించాడు, నకిలీ ఒప్పందాలు సృష్టించాడు, నకిలీ హామీలు ఇచ్చాడు. చివరికి కోట్ల రూపాయలతో మాయమైపోయాడు. బయటికి చూస్తే విజయవంతమైన వ్యాపారి, లోపల మాత్రం కోట్ల రూపాయల మోసానికి మాస్టర్ మైండ్. ఒకరిద్దరిని కాదు, ఏకంగా వందలాది మంది నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఈ స్కామ్ చివరకు పోలీసుల వల్ల ఎలా చిక్కింది? కేరళం వరకు పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అతడి వద్ద స్వాధీనం చేసుకున్న కోట్ల విలువైన ఆస్తులు ఏం చెప్తున్నా? భద్రాద్రి కొత్తగూడెం కుదిపేసినటువంటి 52 కోట్ల పెట్టుబడి మోసం వెనుక వాస్తవాలేంటి? వాచ్ దిస్. భద్రాద్రి కొత్తగూడెంలో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డులో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారని చెప్పుకుంటూ వ్యాపార వర్గాల్లో, పెట్టుబడిదారుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బేతంపూడి భరత్ కుమార్. పెద్ద పెద్ద కాంట్రాక్టులు తన చేతిలోనే ఉంటాయని, తనతో కలిసి పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మించాడు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని, కాంట్రాక్టు పనుల్లో వాటా కల్పిస్తానని చెప్పి ఒక్కొక్కరిని తన వలలోకి లాగాడు. మొదట్లో అతని మాటలు చాలా నమ్మకంగా అనిపించాయి. వ్యాపారం గురించి పూర్తి అవగాహనతో మాట్లాడేవాడు. తాను చేస్తున్న ప్రాజెక్టులు, రాబోయే కాంట్రాక్టులు, లాభాల లెక్కలు అన్నీ చాలా పక్కాగా వివరించేవాడు. దీంతో పెట్టుబడి పెట్టిన వారికి ఎలాంటి అనుమానం రాలేదు. కొందరికి ప్రారంభంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చి మరింత నమ్మకాన్ని కలిగించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే నమ్మకం తర్వాత కోట్ల రూపాయల పెట్టుబడులకు దారితీసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆయుధం డబ్బు కాదు, పత్రాలు, నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు సిద్ధం చేశాడు. అధికారికంగా కనిపించే డాక్యుమెంట్లు తయారు చేశాడు. లాభాల్లో వాటా ఉంటుందని హామీలిచ్చాడు. కాగితాలపై అన్ని చట్టబద్ధంగానే కనిపించేలా ఏర్పాట్లు చేశాడు. బాధితులు కూడా ఆ పత్రాలను చూసి మోసాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరిగా పెట్టుబడులు పెడుతుండగా ఇతని చేతుల్లో కోట్ల రూపాయలు చేరాయి. ఇక ఈ మోసాలకు మరింత విశ్వసనీయత తీసుకురావడానికి బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలు నిర్వహించాడు. పేరున్న సంస్థలున్నాయంటే వ్యాపారం నిజమేనని చాలామంది భావించారు. అదే అతనికి పెద్ద బలంగా మారింది. కంపెనీల పేర్లు, ఒప్పందాలు, వ్యాపార చర్చలు అన్నీ నిజంగానే కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. కానీ ఆ మెరుపు వెనక భారీ ఆర్థిక మోసం దాగి ఉందని ఎవ్వరూ ఊహించలేదు. రోజులు గడిచే కొద్దీ లాభాలు రావాల్సిన వారు డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఒప్పందాల్లో చెప్పిన గడువులు పూర్తయ్యాయి, కానీ ఆశించిన లాభాలు రాలేదు. పెట్టుబడి తిరిగి ఇవ్వాలని అడిగితే కొత్త కొత్త కారణాలు చెప్పడం మొదలయ్యింది. మరికొంత సమయం కావాలని, మరో కాంట్రాక్టు పూర్తయితే చెల్లిస్తానని, బ్యాంక్ ప్రక్రియలో ఉందని ఇలా కాలం గడిపాడు. చివరకు బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయి. బరపాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికెళ్లింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలో దిగింది. ఫిర్యాదులు, బ్యాంక్ లావాదేవీలు, ఒప్పంద పత్రాలు, కంపెనీల కార్యకలాపాలు ఒక్కో అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. విచారణలో బయటపడిన నిజాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 52 కోట్ల రూపాయల మేర పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు కావడంతో భరత్ కుమార్ అదృశ్యమయ్యాడు. ఒక రాష్ట్రం కాదు, కేరళ వరకెళ్లి తలదాచుకున్నాడు. అయితే సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో అతని కదలికలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని పంపించి కేరళలో అరెస్టు చేశారు. ఎంత దూరం పారిపోయినా చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని మరోసారి ఈ కేసు నిరూపించింది. అరెస్టు తర్వాత జరిగిన దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. నిందితుడి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 బస్సులు, 1 వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, మొత్తం 35 వాహనాలు సీజ్ చేశారు. ఈ వాహనాలు నిరార్జిత డబ్బులతోనే కొనుగోలు చేశారా, లేక ఇతర పెట్టుబడులు కూడా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసు కేవలం ఒక వ్యక్తి చేసిన మోసం మాత్రమేనా, లేక అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? పెట్టుబడులు సేకరించడంలో సహకరించిన మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? డబ్బు మరెక్కడైనా మళ్లించబడిందా? ఇంకా బయటకు రాని బాధితులు ఎంతమంది ఉన్నారు అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఫిర్యాదు చేయని బాధితులు ముందుకొస్తే ఈ స్కామ్ పరిణామం ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లక్ష్మీదేవిపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 134 క్రైమ్ నంబర్ 26 అండర్ సెక్షన్ 380 క్లాస్ 4 361 క్లాస్ 2 తర్వాత డిపాజిట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా కొంతమంది విక్టిమ్ దగ్గర మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత అమౌంట్ను మా దగ్గర పెడితే మీకు లంసంగా కానీ లేదా సింగిల్గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది, డబ్బులు తీసుకోవటం జరిగింది. దాంట్లో కొంత భాగం, దాంట్లో మేజర్గా ఈ శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైఫ్, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఇది ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు మా టీము కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీలో ఫస్ట్ రోజు సెకండ్ రోజు అంతా కన్విన్స్ కాలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, 1 లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్ ఇవి టైర్స్ కొన్ని. ఇతనికి ఇదే క్రమంలో అతను G+3 ఒక హౌస్ కొన్నాడు, ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఈ ఇప్పటివరకు కన్ఫెస్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనము ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ గా ఇవి రికవరీ చేసినాము. దీన్ని ఇట్లా ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ మంచిగా కష్టపడి చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి మా సబ్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి మొత్తం కూడా ఎస్పీ గారి డైరెక్షన్లలో దీన్ని చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ గా దీన్ని అడ్వైజ్ చేస్తూ అందరికీ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ ఇంకేమైనా కానీ తెలుసుకోవాలి. వీళ్ళ బంధువులు కంపల్సరీగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాము. నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఆశను ఆయుధంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరింత మంది బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఈ స్కామ్ వెనుకున్నటువంటి పూర్తి నెట్వర్క్ను బయటపెట్టడం ఇప్పుడు పోలీసుల ముందున్న అసలు సవాల్. అయితే ఈ కేసు ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. అధిక లాభాల పేరుతో వచ్చే ప్రతి ఆఫర్ నిజమైన అవకాశం కాకపోవచ్చు. కొన్నిసార్లు అది జీవితాన్ని తలకిందులు చేసే అతిపెద్ద మోసం కూడా కావచ్చు.